ఒక చక్కటి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడి జుట్టు ఊడటము, బాల్డ్నెస్, డాండ్రఫ్, జుట్టు తెగిపోవటము, చిట్లిపోవటము, వీటన్నిటికీ కూడా ఒకటే ఆయిల్ అది తయారు చేసుకోబోతున్నాము. 1 లీటరు గానుగ దగ్గర తీసుకున్న కొబ్బరి నూనె. ఇది ఎటువంటి కెమికల్స్ లేనిది కొబ్బరి నూనె, అచ్చమైన కొబ్బరి నూనె. ఇంకా మర్రి ఆకులు లేదా మర్రి ఊడలు తీసుకోవచ్చు, ఉల్లి గింజలు, గోరింటాకు, కరివేపాకు, మందారాకు, రోజ్మెరీ, భృంగరాజ, ఉసిరిక ఒలుపు, వేపాకు, నిమ్మాకు, చామంతాకు, మందార పువ్వులు, ఇవన్నీ కలిపి మనం ఒక వాల్యుబుల్ మెడిసినల్ వాల్యూస్ ఉన్న చక్కటి ఆయిల్ తయారు చేసుకోబోతున్నాం. నేను వెనబండి వాడుతున్నాను. వెనపది ఉంటే వాడుకోవచ్చు, లేదంటే స్టీల్దైనా వాడుకోవచ్చు, ఏం పర్వాలేదు. వీటన్నిటిని కలిపి నేను ఒకసారి రోలు ఉంటే రోట్లో దంచవచ్చు కచ్చా పచ్చాగా, లేదంటే మిక్సీలో వేసి ఒకసారి ముద్దగా తయారు చేసుకుంటా. ఇవి ఈ పచ్చిగా దొరక్కపోయినా సరే ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతాయి అన్నమాట పౌడర్లుగా. అవి తెచ్చి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. 1 కిలో నూనెకు ఇవన్నీ కూడా మనం మెజర్ ఏం చేయాలంటే 20 గ్రామ్స్ వేసుకోవాలి, సరిపోతుంది. అదంతా కూడా పచ్చి వాసన పోయేలాగా కాగిన తర్వాత దగ్గరే ఉండాలి, చిన్న మంట మీద దగ్గరే ఉండి కాచుకోవాలి. కాచిన తర్వాత బాగా వడగట్టి నిలువ పెట్టుకోవాలి. ఇది 6 months వరకు వస్తుంది. మనం ఇనుప బాండి స్టవ్ మీద పెట్టి వెలిగించుకున్నాము. పొయ్యి తడి లేకుండా చూసుకోవాలి. 1 లీటర్ ఆయిల్ మొత్తం పోస్తున్నాను ఇందులో. ఇదేం చేయాలంటే మీరు ఈ విధంగా చేసుకోవాలి. వీటిలో నీళ్ళు మాత్రం కలపొద్దు, కొంచెం కొంచెం వేసుకుంటూ చట్నీ జార్లో కొద్దిగా వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలన్నమాట. వాటర్ మాత్రం కలపొద్దు. ఇది నేను 1 లీటర్ కాబట్టి అన్ని 20 గ్రామ్స్ తీసుకున్నాను. మొత్తం కలిసి నాకు 120 గ్రాములు వెయిట్ వచ్చింది. అది మొత్తం కూడా నూనె కాగకముందే వేస్తున్నాను, ఎందుకంటే నూనె కాగిన తర్వాత ఇది పచ్చిది కాబట్టి చిట అని ముఖం మీద పడవచ్చు, లేదా కాలొచ్చు కూడా. అందుకని ఇప్పుడైనా సరే సన్నని మంట మీద ఉడికిస్తే దాంట్లో ఉండే పచ్చిదంతా నూనెలో కలిసేసి ఆ రసం అంతా మనకు మంచి ఔషధ గుణాలని ఇస్తుంది అన్నమాట. ఇది 1 రోజంతా కాగిన తర్వాత ఉంచేయండి. పైన ఏదైనా క్లాత్ లాంటిది కట్టేసి ఒక రాత్రి అంతా కూడా ఈ నూనెలోకి దీని ఎక్స్ట్రాక్ట్ అంతా దిగేలాగా ఉంచేసుకోవాలి. నెక్స్ట్ రోజు దాన్ని బాగా వడగట్టి మనము స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు స్లో ఫ్లేమ్లో ఉడికిద్దాం. ఇంకా నేను మెంతులు కూడా వేస్తున్నా. ఈ మెంతులు అందరికీ తెలిసిందే, మెంతి పొడి, మెంతి ఆకు, మెంతులు. ఇవి ముక్క వాసన రానియదు 6 months ఉన్నా కూడా నూనె. ఇంకొకటి జుట్టును సాఫ్ట్గా ఉంచుతుంది, సిల్కీగా ఉంచుతుంది, సహజంగా మెరిసే గుణాన్ని తెస్తుంది. ఇదేంటంటే పచ్చకర్పూరం, ప్రసాదాలు, లడ్డూల్లో, తిరుపతి లడ్డూలో ఉంటుంది. ఇంకా మనకు గుళ్ళలో తీర్థం ఇచ్చినప్పుడు ఈ ఫ్లేవర్ మనకు తెలుస్తుంది అన్నమాట. ఇది లాస్ట్న దించబోయే ముందు వేస్తాను. అది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇంకొకటి హెడేక్, కంటికి చలువ చేస్తుంది అన్నమాట. చాలా మంచిది. కంటికి చాలా హాయిగా అనిపిస్తుంది. ఇది మసాజ్ చేస్తున్నప్పుడు జుట్టు కుదుర్లకు పట్టేసి మనకు తలనొప్పి, దిమ్ము లాంటివి లేకుండా మనశ్శాంతిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది స్లో ఫ్లేమ్లో స్లోగా బబుల్స్ వస్తున్నాయి. ఈ స్టేజ్లో మనము స్టవ్ దగ్గరే ఉండాలి, లేకుంటే పొంగిపోతుందన్నమాట. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మనం వేసుకునే ఆకుపొళ్ళు అంటే డ్రైగా కూడా దొరుకుతాయి ఆయుర్వేదిక్ షాప్స్లో, లేదంటే పచ్చిగా మీకు దొరికిందనుకోండి, మందార పువ్వులు, మందార ఆకు, గోరింటాకు, ఇవన్నీ కూడా, ఉసిరికాయలు, భృంగరాజ, ఇవన్నీ దొరికితే ఈ విధంగా నేను చెప్పినట్టుగా, అంటే ఇది నేను 1 లీటర్ కాబట్టి 120 గ్రాముల వరకు వేసుకున్నాను. మీరు 1/2 లీటర్ తీసుకున్నారనుకోండి 60-50 గ్రాములు వేసుకోవచ్చు. 1/2 లీటర్ తీసుకుంటే 25 గ్రామ్స్, 30 గ్రామ్స్ వేసుకోవచ్చు, అంతే. ఇది ఎంతో ఆయుర్వేదిక్ గుణాలు ఉన్నాయి, ఔషధ గుణాలు. ఇది జుట్టును తెల్లబడియదు. అకారణంగా మీకు రోజు ఆఫీస్ కానీ
బిజీ వర్క్ ఉండి బయట తిరగాల్సి వస్తే రోజు ఆయిల్ పెట్టుకోలేరు కాబట్టి సాటర్డే సండేస్ పెట్టుకోవచ్చు. 2 రోజులు కూడా తలలో ఉంచుకోవచ్చు, మరీ మంచిది. జుట్టు కుదుర్లకు బాగా పట్టి లోతు దాకా వెళ్ళి జుట్టును ఆరోగ్యవంతంగా చేస్తుంది. ఇంకా కలరు, న్యాచురల్ కలర్ని కూడా తెస్తుంది ఇది. ఆ 2 రోజులు ఉంచుకొని హెడ్ బాత్ చేయాలి అనుకున్నప్పుడు మీరు మైల్డ్ షాంపూ, అంటే కెమికల్స్ లేని షాంపూ, అది కూడా ఆయుర్వేదిక్ షాంపులు దొరుకుతుంది, దాన్ని వాడుకోవచ్చు. మరీ వేడి నీళ్ళు, మరీ చల్లనీళ్ళు కాకుండా గోరువెచ్చని నీళ్ళతోటి చేయొచ్చు. ముందుగా ఏంటంటే ఈ ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా ఫ్రీక్వెంట్గా ఆయిల్ అయితే పెట్టుకోవాలి. జుట్టు ఊడకుండా ఉండాలా, జుట్టు న్యాచురల్గా కలర్ రావాలి అనుకుంటే దీన్ని మాత్రం తప్పని పరిస్థితిగా వారం లేదా కుదిరితే రోజు మార్చి రోజు కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో ఉండే వాళ్ళైతే తలలో పెట్టుకొని ఉంచేసుకోవచ్చు కూడా. ఇది ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాదు, మంచి వాసన వస్తుంది. ఇటు కాస్తుంటే తాగేయాలి అన్నంత కమ్మటి వాసన వస్తుంది. ఇవన్నీ కూడా ఆకులు కలిసి. ఇంకోటి, మీరు హెడ్కు పెట్టుకున్న తర్వాత బాగా మసాజు, అంటే వృత్తాకారంలో మసాజ్ చేస్తూ జుట్టు కుదుర్లకు పట్టించి జుట్టు చివరి వరకు కూడా కొంచెం లైట్గా పూసేసుకోండి. ఆ తర్వాత బెడ్ మీద పడుకునేటప్పుడు ఆ పిల్లో పైన ఒక పాతది క్లాత్ వేసుకుంటే సరిపోతుంది. మీరు హెడ్ బాత్ చేసే ముందు ఏం చేయాలంటే ఒక 10 నిమిషాల ముందు ఒక గోరువెచ్చటి నీళ్ళు, అంటే కాస్త వేడిగా ఉన్నా పర్లేదు, దాంట్లో టవల్ ముంచి మీరు చేతితోటి గట్టిగా పిండేసి దాన్ని జుట్టుకు శుభ్రంగా, తలకు మాస్క్ లాగా, ఇప్పుడు మనము షవర్ క్యాప్ పెట్టుకున్నట్టుగా చుట్టేసుకొని 10 నిమిషాలు ఉంచుకొని ఆ తర్వాత కడిగేసుకుంటే జుట్టు మాత్రం చాలా బాగుంటుంది, మెరిసిపోతూ ఉంటుంది, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఫస్ట్ 40 రోజులు వాడి చూడండి, ఇంకా మీరు వదలకుండా ఇది తయారు చేస్తూనే ఉంటారు. ఈ విధంగా నేను దగ్గరుండి కాస్తాను. తర్వాత మొత్తం అంతా దీంట్లో ఉండే తేమ అంతా పోయేదాకా కాసిన తర్వాత దీన్ని స్టవ్ ఆపేసుకొని నెక్స్ట్ డే వడగట్టుకుందాం. దీంట్లో ఉండే గుణాలు ఏంటంటే వేపాకులో యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఇంకా డాండ్రఫ్కు చాలా మంచిది. ఉసిరికాయ సి విటమిన్ పుష్కలంగా ఉండి జుట్టు కుదుర్లను స్ట్రాంగ్ చేస్తుంది, జుట్టుకు న్యాచురల్గా రంగును తెస్తుంది. గోరింటాకు రాజుల కాలంలో, పురాతన కాలంలో కూడా వాడేవాళ్ళంట. అది ఆయుర్వేదిక్ బుక్లో కూడా ఉంటుంది. ఆయుర్వేదిక్ ప్రకారం కూడా గోరింటాకు సహజంగా కలర్ తెస్తుంది జుట్టుకి. ఇంకొకటి మెరుపును, అంటే బాగా సిల్కీగా ఉండేలాగా కూడా చూస్తుంది మెంతులు, గోరింటాకు. ఇంకా మర్రి ఆకు వేసాను నేను. ఆ మర్రి ఆకులు ఏంటంటే జుట్టును ఓడనీయదు, బాగా స్ట్రాంగ్గా చేస్తుంది జుట్టునైతే. కుదుళ్ళు చాలా కొందరికి వీక్గా ఉంటాయి, ఆ కుదుళ్ళను స్ట్రాంగ్ చేస్తుంది. కరివేపాకు బాగా నల్లదనాన్ని తెస్తుంది జుట్టుకు. కరివేపాకు అందరికీ తెలిసిందే, షుగర్కు మంచిది. మనము పోపులో స్మెల్ కోసం వాడుకుంటాము. కరివేపాకు పొడి ఇడ్లీలో చాలా ఇష్టంగా తింటాము. ఈ విధంగా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. ఇంక నేను నిమ్మ ఆకు వేసా. మీకు నిమ్మ ఆకు దొరకలేదనుకోండి, ఏం పర్వాలేదు, నిమ్మ కాయ పైన రెండు ఉంటుంది కదా గ్రీన్గా, దాన్ని గ్రేట్ చేసి అది వేసుకోవచ్చు. అది ఇది కూడా రెండు ఈక్వల్గా పనిచేస్తాయి అన్నమాట. ఇంకా నేను తీసుకుంది స్వచ్ఛమైన కొబ్బరి నూనె. దీంట్లో ఎటువంటి కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ లేవు కాబట్టి నీట్గా చాలా మంచిగా పోషణ ఇస్తుంది జుట్టుకు, జుట్టు కుదుర్లకు, జుట్టును తెల్లబట్టడానికి, అరికట్టడానికి, తెల్లబట్టడం అరికట్టడానికి. ఇంకా పచ్చకర్పూరం ఏంటంటే కంటికి చలవ చేస్తుంది, తలనొప్పి దిమ్ము లేకుండా మనసుకు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. ఇంకా మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఆ తర్వాత మనం దీన్ని స్టవ్ ఆపేసి రేపటి వరకు ఉంచి తర్వాత వడగట్టిన తర్వాత చూపిస్తాను. ఈ ఔషధయుక్త మన జుట్టు పోషణకి సంబంధించిన ఈ చక్కటి బాండి ఉంటే పర్వాలేదు, లేదనుకోండి స్టీల్ బాండి అయినా పర్వాలేదు, కాగబెట్టుకోవచ్చు. ఇనుపదే కావాలని మీరు సందేహించాల్సిన పని లేదు. మనకు భృంగరాజ వేస్తున్నాను నేను, కుండీలో పెరిగింది. మీకు భృంగరాజ పౌడర్ కూడా ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది, అది కూడా ఈక్వల్గానే పనిచేస్తుంది.
నేను పచ్చి కాబట్టి నాకు కొంచెం టైం తీసుకుంటుంది. మీరు డ్రై పొడులు అయితే ఇంత టైం తీసుకోదు. ఇక్కడ నేను ఈ పొంగు, ఈ బబుల్స్ వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా స్టవ్ దగ్గర ఉండాలి, లేకుంటే పొంగిపోయి పెద్ద మంట వస్తుంది. అందుకని మనం కొంచెం ఓపికగా ఒక 40 నిమిషాలు వరకు దగ్గర ఉండి కలుపుతూ ఉండాలి. ఈ ఓపిక చేసుకున్న ఈ మందు, ఈ మెడికేటెడ్ ఆయిల్ మనకి ఎంత పనిచేస్తుందో వాడి చూస్తే తెలుస్తుంది. వాడకుండా అబ్బా ఇంత పనుల ఏదో ఒకటి షాప్లో తెచ్చుకుంటే పోద్ది, వాడు ఇచ్చే మనకు ఈ మాయమాటలు, ఈ మోసపు మాటలు ఇవన్నీ కూడా నమ్మేస్తాం. అవే మనల్ని ఆకర్షిస్తాయి, ఈ యాడ్లు వచ్చాయి. కానీ ఇది మనకు పూర్వకాలం ఎప్పటియో, ఇది ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్నది, ఎప్పటివో రాజుల కాలం. ఇది కూడా ఈ పురాతనమైన ఆయిల్ని ఓపికగా తయారు చేసుకుంటే 6 months వరకు నిశ్చింతగా వాడుకోవచ్చు. ఇది రోజు కాయాల్సిన పని లేదు. మీరు వారంలో ఒకసారి పెట్టుకున్నా కూడా, 2 సార్లు పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఒక 40 days వాడండి, నేను చెప్పినవన్నీ కనిపిస్తాయి మీకు. ఇంకొకటి, గోరువెచ్చని నీళ్ళల్లో, కొంచెం కాగిన నీళ్ళల్లో చిన్న గిన్నెలో 2-3 స్పూన్లు వేసుకొని మన జుట్టును బట్టి, మన జుట్టు లెంత్ని బట్టి, జుట్టు థిక్నెస్ని బట్టి ఆ గోరువెచ్చటి నూనెను అప్లై చేసుకుంటే మరీ మంచిదన్నమాట. ఈ భృంగరాజ సహజంగా నలుపుని తెస్తుంది, కానీ 1 రోజు 2 రోజులు వాడి చేయకూడదు. బయట వాళ్ళ చెప్పేలాగా అది 1 రోజు వాడండి, మీ జుట్టు తెల్లారేసరికి పెరుగుద్ది, 1 రోజు రాసుకోండి, ఇంకా మీకు జన్మలో తెల్ల వెంట్రుకలు రావు, ఇవన్నీ వచ్చి అబద్ధాలు, నిజాలు కావు. ఏదైనా సరే దాని గుణం కనిపించేదాకా వాడాలి. 40 రోజులైతే ఖచ్చితంగా వాడాలి. వాడుతూ ఉంటే మనకు ఊడిపోయిన జుట్టు, ఈ భృంగరాజు అయితే ఊడిన కుదుళ్ళలోంచి మళ్ళీ 15 days 20 days పడుతుంది ఒక ఊడిపోయిన జుట్టు మొలకెత్తాలంటే. కొన్నిసార్లు జుట్టు మళ్ళీ రాకుండా కూడా పోతుంది, పలచబడిపోతూ ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఈ నూనె వాడటం వల్ల ఊడిన జుట్టు మళ్ళీ వస్తుంది. కొందరు చెప్తారు ఊడిన జుట్టుకు 10 రెట్లు 10 ఎంటుకలు మొలుస్తాయి, అవన్నీ అన్నీ అబద్ధాలండి. అవన్నీ కాదు. ఏంటంటే ఊడిన జుట్టు మళ్ళీ రావాలంటే ఈ ఉల్లి గింజలు, ఈ భృంగరాజ, ఇవన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్నవి కాబట్టి, న్యాచురల్వి కాబట్టి, వీటి వల్ల ఊడిన చోట మళ్ళీ రావటానికి ఉంటుంది. అంతేగాని ఒక్క జుట్టుకు 10 జుట్టు రావటం ఇవన్నీ అబద్ధాలు, నిజాలు కాగింది అని తెలుసుకోవటానికి ఏంటంటే ఒకటే, పైన నురుగంతా తగ్గిపోద్ది అనమాట. నురగ రాకుండా ఆ బబుల్స్ మనకు నూనెలో ఇప్పుడు ఈ పొంగంతా లేదు, బాగా కాగిపోయింది, ఈ పచ్చితనం అంతా పోయింది. ఇప్పుడు ఈ పొడి చేసి పెట్టుకున్న పచ్చకర్పూరం వేసుకుందాం. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ కలిగి ఉంటుంది కాబట్టి జుట్టుకు మంచి పోషణ ఇచ్చి, జుట్టు కుదురు స్ట్రాంగ్గా ఉంచి, మంచి వాసన కూడా ఉండి బాగుంటుందన్నమాట. మన ఆయిల్ తయారైపోయింది. ఒక రాత్రంతా అలాగే ఉంచిన తర్వాత నెక్స్ట్ డే వడగడితే మన లీటరు ఆయిల్కి 600 గ్రాములు వచ్చింది. బాగా కాగటం వల్ల అది అంత నూనె మిగులుతుందన్నమాట. ఇది 6 months వరకు వాడుకోవచ్చు. చాలా బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.